ఫ్రెండ్స్, చాలా మంది యూజీసీ నెట్ రాయాలని వెయిట్ చేస్తారనమాట. అయితే యూజీసీ నెట్కి నోటిఫికేషన్ పడింది సంవత్సరంలో 2 times, జూన్లోను అలాగే డిసెంబర్లో పడుతుంది అనమాట. అయితే యూజీసీ నెట్ ఎలాగ అప్లై చేయాలి, అలాగే దాని యూజీసీ నెట్ అసలు దేనికి, క్వాలిఫికేషన్ ఏంటి అన్నది బ్రీఫ్గా చూసి అది ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. ఇక్కడ తెలియని వాళ్ళు ఉంటే పూర్తిగా వినండి, తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని వీడియోని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే ఇంకొకరికి ఎవరైనా అడిగితే మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. వివరాలు ఏమి తెలుసుకోకుండా డైరెక్ట్ అప్లై చేసేయడమే చూసారనుకోండి, మీకు విషయం ఏంటని తెలియదు అనమాట. సో యూజీసీ నెట్ ఇక్కడ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ ఇన్ రిసీప్ట్ ఆఫ్ వేరియస్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టు ఎక్స్టెండ్, లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారని పైన అన్ని చెప్పారు. అయితే యూజీసీ నెట్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ పీజీ అనమాట. సో మరి అది రాస్తే క్వాలిఫై అయితే ఏం చదవచ్చు, ఏమవుతారు అన్నది ఇక్కడ రాశారు చూడండి. యూజీసీ నెట్ జూన్ 2024. ఫస్ట్ ఏంటంటే అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అంటే ఈ యూజీసీ నెట్ రాయడం వల్ల 3 విషయాలు చెప్పారు ఇక్కడ. సో ఆ విధంగా అవ్వచ్చు. రెండోది ఏంటంటే అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి. ఒక పిహెచ్డికి అడ్మిషన్ అయినా అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవ్వాలన్నా యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. అలాగే థర్డ్ వన్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ. ఎవరైనా పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు సో యూజీసీ నెట్ ఖచ్చితంగా రాయాల్సిందనమాట. అయితే ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పటి నుండి ఎప్పుడంటే 10th మేనే స్టార్ట్ చేశారు. ఈ నెల 15th మే వరకు ఇచ్చారనమాట. సో ఆ లోపుగా అప్లై చేయాలి. ఈరోజు చూస్తేనేమో 12th మే. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి అయితే 16 మే లాస్ట్ డేట్, 17 మే లాస్ట్ డేటు. అలాగే ఏదైనా అప్లై చేసిన అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ అయ్యి ఉంటే కనుక 13th మే నుండి 18th మే టు 20th మే అప్ టు 11:59 PM అనమాట, 11:59 వరకు. అది ఫ్రెండ్స్, అంటే ఈ విషయాలు తెలుసుకోకుండా మనం తెలుసుకుంటే ఇతరులకి ఎవరికైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలాగ అప్లై చేయాలన్నది మెయిన్ మీకు వెబ్సైట్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ugcnet.nta.ac.in ఇదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ చూడండి, యూజీసీ నెట్ 2024 రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మీరు ఈ లింక్లోకి వస్తారు. ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు దీన్ని డీటెయిల్డ్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది. అది చేసుకుని మీరు అన్ని వివరంగా చదవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫీ యొక్క ఎంత ఫీజు కట్టాలన్నది ఎగ్జామినేషన్కి ఇక్కడ రాశారు. జనరల్ అన్రిజర్వ్డ్ అంటే వాళ్ళైతే 1150 రూపాయలు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 600. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీ వీళ్ళైతే 325 రూపాయలు. థర్డ్ జెండర్ 325. ఇదనమాట ఫీ పర్టికులర్స్. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఇచ్చారు. అంటే మీరు ఎలాగ అప్లై చేయాలి, అలాగే మీరు సిగ్నేచర్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, అలాగే ఫోటో 10 KB to 200 KB ఫోటో ఎలా ఉండాలి అని మొత్తం అన్ని వివరాలు ఇచ్చారనమాట. సో ఫోటో ఏ సైజులు కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది స్టెప్ 3 అనమాట. సో అలాగే నెక్స్ట్ 5, అలాగే 5th వన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పాస్వర్డ్ మస్ట్ బి 8 to 13 characters అలాంగ్. అయితే పాస్వర్డ్లో అయితే ఫస్ట్ లెటర్ అప్పర్ కేసు ఉండాలి, అట్లీస్ట్ 1 లోవర్ కేసు ఉండాలి, అట్లీస్ట్ న్యూమరిక్ ఒక నెంబర్ ఉండాలి, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అంటే @ కానీ ఎక్స్క్లమేటరీ సింబల్ కానీ అలా పెట్టవచ్చు అనమాట. ఏదో అలాగా అది ఎలాగ పెట్టాలో కూడా మనం చెప్దాం. సో ముందుగా మీరు అప్లై చేయడానికి ఏంటంటే మీ దగ్గర ఇదంతా చదివిన తర్వాత ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే అది ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని నేను అంతా చదివాను అని తెలియజేయడం కోసం అనమాట. సో అది టిక్ పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్నాక సో ఇక్కడ చూడండి, ఇక్కడ సుమారుగా మీకు చాలా ఇచ్చారు. ఆధార్ ఇచ్చారు, డిజిలాకర్ అకౌంట్,
ఐ డోంట్ హ్యావ్ డిజిలాకర్ అకౌంట్ అని ఆప్షన్. అలాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ఐ డో నాట్ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అన్నాడు. అలాగే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఈ అన్ని డీటెయిల్స్ ఏదో ఒకటి టిక్ పెట్టుకుని ఫర్దర్గా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అందరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోగానే కింద మిమ్మల్ని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది అన్నమాట. మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ జనరేట్ ఓటీపీ మీద చేస్తే మీకు అది పాస్వర్డ్ వెళ్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి, ఎందుకంటే ఓటీపీ రావాలి కాబట్టి. సో ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే సబ్మిట్ జనరేట్ ఓటీపీ మీద చేయగానే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ 4 చివరి నెంబర్లు వస్తాయన్నమాట. సో మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకుని ఎక్కడైతే ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు వ్యాలిడేట్ ఓటీపీ ఎంటర్ చేసాక ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆధార్లో ఉన్నట్టుగా మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆధార్లో ఉన్నట్టుగా ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏంటంటే ఇంకా మీ డీటెయిల్స్ అన్నమాట, ఫాదర్ నేమ్ మదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో చేసి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ చూడండి. ఇక్కడ అంటే మీకు ఒకసారి చెప్పేస్తున్నాను. ఇక్కడ నేషనాలిటీ అంటే ఇండియా, ఐడెంటిటీ నేషనల్ అంటే ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఐడెంటిటీ అంటే మీ దగ్గర మీ ఐడి ప్రూఫ్ కింద దేన్ని చూడండి. ఇక్కడ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఎక్సెప్ట్ ఆధార్ నెంబర్ తప్ప మిగతా అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మీరు మరి ఐడెంటిటీ టైప్ ఏది యాక్సెప్ట్ చేస్తున్నారంటే బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ, అంటే క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ బై ద బోర్డు కానీ, లేదా ఎలక్షన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ లేదా రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఇవి మాత్రం ఒక ఆధార్ తప్ప ఇవన్నీ వాడు ఐడెంటిటీ కింద యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూద్దాం. అలాగే అన్ని సెలెక్ట్ చేసుకుని అలాగే పుట్టుమచ్చలు అనమాట. ఈ పుట్టుమచ్చలు అనేవి పుట్టుమచ్చలు కాదు, ఈ పాన్ కార్డ్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట. సో కిందకు వచ్చేసరికి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ సేమ్ అయితే కనుక ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ చూసుకుంటారు. వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారం పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు అన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఉందన్నమాట. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది కూడా మీరే. దానికి ఏ ఆన్సర్ పెడతారో ఆ ఆన్సర్ గుర్తుంచుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో సెక్యూరిటీ క్వశ్చన్ ఉదాహరణకి ఏదో స్కూల్ పేరు ఏదైనా పెట్టుకుంటే, లేదా మీరు పుట్టిన సిటీ కానీ సరిపోతుంది. అక్కడ మీరు స్కూల్ అయితే స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని ఇలా వచ్చింది, ఇది ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ నేను ఎంటర్ చేసి సబ్మిట్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మీకు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అయితే సబ్మిట్ చేసే ముందు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్ మరలా వెరిఫై చేసుకోమంటుంది. ఒకసారి మరలా ఫైనల్ సబ్మిట్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఉండదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు అన్నమాట. మీరు ఏం చేయాలంటే మొత్తం A to Z పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, సెక్యూరిటీ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు విషయం చెప్తాను చూడండి. పాస్వర్డ్కి మాత్రం ఏం పెట్టుకోవాలి మీకు నా సలహా. నేనైతే పాస్వర్డ్ ఇలా పెట్టాను అనమాట. అంటే యాస్టీస్కి ఇదని కాదు, అది P క్యాపిటల్ లెటర్ ఉండాలి. మీరు ఏది పెట్టుకుంటే అది ఈ టైప్లో ఉండాలన్నమాట. ఇక్కడ ఎక్స్క్లమేటరీ @3 ఇది సలహా మాత్రమే. మీరు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు ఎలా పెట్టుకుంటారు అన్నది ఆలోచించుకోండి అనమాట. అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. సో నేను పెట్టిన పాస్వర్డ్ అది మాత్రం కాదు, మీరు కూడా ఇది పెట్టుకోవద్దు, బట్ మీకు ఐడియా కోసమే ఇది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే పైన ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు చేయవలసిన స్టెప్లు ఏంటంటే ఇక్కడ పర్టికులర్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్ అని ఉంది. ఇక్కడ మీరు ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. క్యాండిడేట్ నేమ్ కరెక్ట్ అని, అలాగే ఫాదర్ నేమ్ కరెక్ట్ అని మొత్తం అన్ని టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది ఇంకా ఫైనల్ అనమాట. ఇంకా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మీరు చూసుకున్న తర్వాత మీరు అన్ని టిక్ పెట్టుకుని
ఇక్కడ ఐ అగ్రి అని ఉంది కదండి, ఆ అగ్రిమెంట్ చేసి ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒకటి ఉంది, లేదు అన్ని కరెక్ట్ అని మీరు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని వస్తుంది. అంటే ఫైనల్గా ఓటీపీ కూడా వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, నేనైతే నా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో నేను అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, సో ఫ్రెండ్స్ అన్ని పైన అన్ని చూసుకున్న తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీరు క్లిక్ చేయాలి. సో అడుగుతుంది అనమాట, డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ. ఎస్, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది, అది మెయిల్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈమెయిల్లో ఏదైతే ఓటీపీ వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మరలా ఇక్కడ సెక్యూరిటీ పిన్ చూపిస్తుంది చూడండి, అది మీరు ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఓటీపీ రావడం లేట్ అయినా రాకపోతే కనుక మరలా మీరు రీసెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను అన్నీ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తాను. వీడియో లెంగ్త్ ఉన్నా మీరు చూడండి, ఎందుకంటే ఒకసారి చూస్తే మీకు ఇతరులకు చెప్పడానికి లేదా భవిష్యత్తు మరలా మీరు డిసెంబర్లో రెండోసారి అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. రైట్, చూడండి మీరు ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అన్నీ సబ్మిట్ చేసేస్తే మీకు ఇక్కడ చివరికి ఏమొచ్చిందంటే, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్, ప్లీజ్ లాగిన్ టు ద అప్లికేషన్ portal using your application number and password to complete your application. If you have not received your application number in your email, please check your spam or junk folder. ఈమెయిల్ అడ్రస్లో ఒకవేళ రాకపోతే కొన్నిసార్లు స్పామ్కి కానీ జంక్ ఫోల్డర్ కానీ పంపిస్తారనమాట, అలా చేసుకోమంటున్నారు అనమాట. సో ఇదంతా మీకు అర్థం అవడం కోసం చదవను అనమాట. ఓకే చేస్తాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇక్కడ నుండి ఏంటంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి, సో మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి చేయాలన్నమాట. సో నేను ఇక్కడ అప్లికేషన్ నెంబరు, నేను క్రియేట్ చేసిన పాస్వర్డు, అలాగే ఈ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను అనమాట. సో అయిన తర్వాత ఏంటన్నది మీకు చూపిస్తాను, అది జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చూస్తున్నారో వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుండి మీకు వచ్చిన అప్లికేషన్ నెంబరు, మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఎంటర్ చేసి ఆ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తుంది. మరలా ఇవి 1 by 1 మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి సో ఇన్కంప్లీట్ అని ఉందా, ఇక్కడ కాంటాక్ట్ నెంబరు మరలా వెరిఫై చేసుకోవాలన్నమాట ఇక్కడ. అలాగే పర్సనల్ డీటెయిల్స్ కానీ, సో ఉదాహరణకి చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. కాంటాక్ట్ మీద చూసి ఒకసారి అన్నీ చూసుకుని ఓకే పిన్ ఎంటర్ చేసి ఐ అగ్రి అని చెప్పి ఓకే చేయాలన్నమాట. అక్కడికి ఏమవుతుంది, కాంటాక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో అలాగే ప్రతిదీ కూడా పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అడిషనల్ డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి, అవి చేయవలసి వస్తుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత సో ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ వచ్చాయి కాబట్టి జస్ట్ ఇక్కడ అన్నీ ఓకే అనుకుంటాం రైట్ కాబట్టి ఇక్కడ పిన్ ఎంటర్ చేసి సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది సేవ్ అండ్ నెక్స్ట్ అన్న దాని మీద క్లిక్ చేయాలన్నమాట. రైట్, కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా చూడండి, మీకు సార్ మరలా అప్లికేషన్ నెంబర్ ఓపెన్ చేసి సో కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే పర్సనల్ డీటెయిల్స్ ఇలా 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా చూసుకుని వెళ్తూ చేయాలి. సో నేను అది చేసేసి మీకు చూపిస్తాను, మీరు కూడా ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ ఎన్ఎఫ్ఎస్సి అని నో అని ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎన్ఎఫ్ఎస్సి అంటే ఇది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎలిజిబుల్ అయితే అది కూడా మీకు శాంక్షన్ అవుతుంది. సో ఐడెంటిటీ టైప్ ఎలా ఉంటుంది, పాన్ నెంబర్, ఇది స్టేట్ డొమిసైల్ అంటే ఆంధ్రప్రదేశ్, ఆర్ యూ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే నో అని చేసుకున్న తర్వాత మీరు డయాబెటిక్ పేషెంట్ అని అన్నదే అక్కడ నో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 1 lakh అని సెలెక్ట్ చేసామన్నమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ పర్సనల్ డీటెయిల్స్లో జస్ట్ ఇక్కడ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రి, సో అగ్రిమెంట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడికి పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో స్టెప్ అడుగుతుంది అనమాట. ఏమంటే ఐ వాంట్ టు అప్లై యూజీసీ నెట్ June 2024 on the basis of చూడండి ఇక్కడ అడుగుతుంది ఫర్ హియర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
దాన్ని బేస్ చేసుకుని అప్లై చేస్తున్నారా, లేదా మాస్టర్ డిగ్రీ అంటే పీజీని బేస్ చేసుకుని అప్లై చేస్తున్నారా అన్నది అడుగుతుంది అనమాట. సో మీరు మాస్టర్ డిగ్రీని బేస్ చేసుకుని అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అన్నదే ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్డ్ అంటే ఒకవేళ కొంతమంది ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైనా అపీర్ అయినా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్ అయిన వాళ్ళు అయితే పాస్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. మరి ఇయర్ ఆఫ్ పాస్ అంటే సో ఎప్పుడు పాస్ అయ్యారు అన్న సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కోర్స్ ఆర్ స్ట్రీమ్ ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీ ఏ కోర్స్ ఎంసీఏనా ఎంబీఏనా లేకపోతే ఏంటి అన్నది మీరు లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో చూసుకుని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే సబ్జెక్ట్ నేమ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. అయితే నేను చేస్తున్న అప్లికెంట్ యొక్క కోర్స్ ఏంటంటే ఎంబీఏ కాబట్టి ఎంబీఏ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్. సో ఎంబీఏలో హ్యూమన్ రిసోర్స్ అని ఇంకా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇది మీరు ఏదైతే చేశారో స్పెషలైజేషన్ అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా అదర్ అయితే అదర్ చూసుకోవాలన్నమాట. ఎంబీఏలో ఫైనాన్స్ అని ఫ్రెండ్స్ మీరు ఏదైతే చేశారో అది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సుమారుగా వీడియో 20 minutes వరకు వచ్చింది, చాలా వరకు కట్ చేసిన. చూడండి ఇక్కడ మీరు మాస్టర్ డిగ్రీ అయితే నేను ఎంబీఏ మన అప్లికెంట్ ఎంబీఏ చేశాడు. దాంట్లో సబ్జెక్ట్ నేమ్ ఏంటంటే మేనేజ్మెంట్ అనమాట. అలాగే మీరు ఏదైతే అది ఎంసీఏ అయితే ఎంసీఏ, ఎంఏ అయితే ఎంఏ, ఏదైతే అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అని చెప్పి ఇండియా, అలాగే ఎగ్జామినేషన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ యూనివర్సిటీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రిజల్ట్ మోడ్ అని 2 అడుగుతుంది అనమాట. ఒకటి పర్సంటేజ్, రెండోది అంటే సిజిపిఏ. ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ అన్ని సిజిపిఏ కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ వచ్చి 10, అప్డేట్ సిజిపిఏ వచ్చి 70.5, సిజిపిఏ పర్సంటేజ్ అంటే 75 అనమాట. సో ఇక్కడ కనబడుతున్న క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అలా చేసిన తర్వాత వెదర్ అడ్మిటెడ్ ఇన్ పిహెచ్డి, మీరు ఇదివరకు ఏమైనా పిహెచ్డిలో అడ్మిట్ అయ్యారా అని అడుగుతుంది. నో అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, వెదర్ మాస్టర్ లెవెల్ ఎగ్జామినేషన్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై 19 September, డేట్ ఆఫ్ డిక్లేర్ నో అని పెట్టండి. ఇది మీకు సంబంధం లేనిది. అలాగే మిగతా కూడా వెదర్ యూ పొసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీజీ డిగ్రీ, నో అంటే ఫ్రెష్, అందరూ ఫ్రెష్గానే ఉంటారు కాబట్టి వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, నో. సో అది అప్లికెంట్ ప్రకారంగా అలా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మరలా ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీమెంట్ సెలెక్ట్ చేసుకుని, అంటే ఇక్కడ చూడండి వెదర్ యూ పొసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీజీ డిగ్రీ. అంటే మీ పీజీ డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ లేదా మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద ఏదైనా రీసెర్చ్ అనుభవం కానీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎస్ఎన్ సెలెక్ట్ చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ అడుగుతారు అనమాట. సో నో అని సెలెక్ట్ చేసాము. నో అని సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ఆ పిన్ ఎంటర్ చేసి జస్ట్ మీరు ఇక్కడ సేవ్ అండ్ సో అడిషనల్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఫ్రెండ్స్ అడిషనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని ఏమడుగుతుందంటే అప్లై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్డి ఓన్లీ ఇలా ఉన్నాయన్నమాట. సో మీరు ఏది అప్లై చేసుకుంటే ఇది ఒకటి అప్లై చేసినా, సో అప్లై ఫర్ ఇక్కడ ఏది సెలెక్ట్ చేసినా మొత్తం 3 సెలెక్ట్ అయిపోతున్నాయి, అదే కరెక్ట్. సో అది అలా ఉంచుకోండి. సబ్జెక్ట్ ఆప్టెడ్ ఫర్ నెట్ అన్నది ఇక్కడ ఇచ్చాడు కొంత లిస్టు. అది మీరు నెట్ దేని బేస్ చేసుకుని రాస్తారు అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పీజీలో మీరు ఏదైతే చదివారో అది ఏ సబ్జెక్ట్ మీద మీరు పీజీ చేయదలుచుకున్నారు అన్నది మొత్తం ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడాలి, జాగ్రత్తగా చూసుకుంటే అంటే చాలా పేషెన్స్గా చేసుకోవాలి. ఇదంతా వెంటనే టైం కూడా లేదు పాపం. లాస్ట్ మినిట్లో ఈ రోజు ఎవరైనా చూస్తే ఈ రోజే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే టైం లేదు. ఎందుకంటే మనకి ఇచ్చింది 15వ తారీఖు అనమాట. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ బిజినెస్ అడ్మిన్, మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇది ఉంది. మేబీ నాకు ఇచ్చిన అప్లికెంట్ అయితే అదే సెట్ అవుతుంది. ఇంకేమైనా పాలిటిక్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ సంస్కృతంలో ఏదైతే అది మొత్తమే తెలుగు ఇలా రకరకాలు ఉన్నాయి.
నాకు ఇచ్చిన అప్లికెంట్ అయితే దేనికి రిలవెంట్గా సంబంధించిన ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అంటే అందరికీ తెలుసు ఇంగ్లీషు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్. సో అక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది కాకినాడ. అన్నిటికీ స్టేట్ ఇదే ఉంటుందిలే. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ మొత్తం 4 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫాదర్ ఏం చదువుకున్నారు, మదర్ ఏం చదువుకున్నారు అనేది కూడా ఉంటాయి దాంట్లో ముందు స్టెప్లో. అవి ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయగానే ఇక్కడికి వస్తారన్నమాట. ఫోటో జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. సైజ్ వచ్చి మినిమం 10, మ్యాక్సిమం 200 KB అనమాట. సేమ్ సిగ్నేచర్ అయితే మినిమం 4, మ్యాక్సిమం వచ్చి 30. సో ఇక్కడ చూసి అప్లోడ్, ఇక్కడ మీరు ఆ రిజల్యూషన్ కరెక్ట్గా ఉండేటట్టుగా మీరు అన్ని ముందుగానే మీరు సిస్టంలో పెట్టుకుని రెడీగా పెట్టుకుంటే మీకు టైం కలిసి వస్తుంది. సైజు కరెక్ట్గా సరిపోయేది పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట, ఇబ్బంది ఉండదు. రైట్, ఫోటో ఏదైనా తేడా వస్తే ఆటోమేటిక్గా అది అప్లోడ్ అవ్వదు. సో అంతా కరెక్ట్గా ఉంటే అయిపోద్ది అనమాట. ఇక్కడ పిక్చర్స్ కనబడాలి, ఫోటో పెట్టాలంటే సైన్ కనబడాలి కాబట్టి. రైట్, సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఫోటో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి, ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ యూజ్ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద లెఫ్ట్ మెనూ. ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ప్లీజ్ వెరిఫై లేదా అలాగే మీరు ఏమైతే ఫిల్ చేశారో ఇవన్నీ A to Z మొత్తం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. మొత్తం చూసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అక్కడ ఎంటర్ చేశారో దానికి OTP వస్తుంది అన్నమాట. సో OTP ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేసిన తర్వాత OTPని వెరిఫై చేస్తే యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని వస్తుంది. సో ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని ఉంది, ఇక్కడ టిక్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఇన్కంప్లీట్ అని ఉంది, అలాగే ఫీ పేమెంట్ 2 ఇన్కంప్లీట్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మొబైల్ నెంబర్ అంతా వెరిఫై అయిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మీద చూసుకోవాలి. సో ఫైనల్ సబ్మిట్ అంతా చూసుకుని ఇంకా సబ్మిట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఇక సబ్మిట్ చేసేయడం ఫైనల్ సబ్మిట్ అనమాట. ఇప్పుడు అడుగుతుంది ప్లీజ్ అది చూసుకోవాలన్నమాట. ఏంటంటే ఇది ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ యూడ్ లైక్ టు చేంజెస్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ యూజ్ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద లెఫ్ట్ మెనూ. పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్. ఇవన్నీ చెక్ లిస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మీరు టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మై నేమ్ అని మొత్తం ఇవన్నీ 1 by 1 టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని మీరు చెప్పడం, ఇవన్నీ టిక్ పెట్టారంటే దాని అర్థం ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పడం కాబట్టి ఇవన్నీ టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనమాట. రైట్, యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వచ్చేసరికి పేమెంట్ కోసం పేమెంట్ కాలంలోకి వచ్చాము. పేమెంట్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఇక్కడ 325 అనమాట. వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ బట్టి ఫీ అనేది ఉంటుంది. సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. చేశాక SBI ఈపీఐ అని ఉంది, HDFC అని ఉంది, ICICI అని ఉంది. SBI ఈపీఐ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి అన్నీ 0 ఛార్జెస్. ఇక్కడ నేను UPI సెలెక్ట్ చేసుకుందాం. UPI సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ అది ఈజీగా ఉంటుంది అనమాట. UPI ఇక్కడ QR కోడా లేకపోతే ఏంటి అని అడుగుతుంది. సో మీరు QR కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు QR కోడ్ డిస్ప్లే అవుతుంది. సో ఆ QR కోడ్ని మీ ఫోన్పేతో స్కాన్ చేయాలన్నమాట. సో మీ మొబైల్లో ఫోన్పే స్కాన్ చేయడం మీకు బాగా వచ్చు కాబట్టి సో ఈ QR కోడ్ని ఏం చేయాలంటే మీ ఫోన్పేతో నేను ఆల్రెడీ నా ఫోన్పేతో నేను స్కాన్ చేస్తున్నాను. సో వాడు ఒక టైం కూడా ఇచ్చాడు, విత్ ఇన్ ఆ టైంలో మనం ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలన్నమాట. సో నాది ఆల్రెడీ డిస్ప్లే అయింది ఫోన్పే 325. సో పేమెంట్ చేస్తాను నేను. రైట్, టిక్ కూడా వచ్చింది. సో ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. కొన్నిసార్లు పేమెంట్ అయినా ఇక్కడ మీకు అయిపోయింది. ఓకే, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో అమౌంట్ టు బి రెమిటెడ్ ఆటోమేటిక్గా అది మిమ్మల్ని ఎక్కడికి సో పేమెంట్ కూడా సక్సెస్ఫుల్. సో ఇది ప్రాసెస్ అనమాట. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్
మీరు యూజీసీ నెట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్, అప్లికేషన్, ఫీ పేమెంట్ అన్నీ కంప్లీట్. ఇక్కడ మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో యూజీసీ నెట్ అని అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని, అలాగే చాలా మంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇది అప్లై చేయడం మీకు ఇలా చెప్పడం జరిగిందనమాట వివరంగా. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ డీటెయిల్స్, సో మన ఛానల్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి మొత్తం అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. సో మన ఛానల్లో మీరు కొత్తగా చూస్తున్నట్లు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో కంటెంట్ మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో చూడండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపించమని, సో ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయమని అడుగుతున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్, బెస్ట్ టెక్ వరల్డ్.